అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరైతే ఎలా ఉన్నారబ్బా? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇగో స్కూల్ నుంచి అయితే మా చిన్నోడిని తీసుకొస్తా అని చెప్పినా కదా, 11:30కి తీసుకొస్తా అని చెప్పినా కదా. ఇప్పుడైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే ఇద్దరం కూర్చొని తింటున్నాం. ఇగో వేడి వేడి అన్నం, వేడి వేడి వంకాయ. ఇగో చూడండి, చెట్టుకుంటాయి. వేడి వేడి వంకాయ, చెట్టుకుంటాయి అమ్మ. పచ్చిమిర్చి. వంకాయలు చెట్టుకైతే అంట చూడండి ఫ్రెండ్స్. మీరైతే తినండి, సరేనా? మీరు తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడే పెట్టుకొని వచ్చినా. వీనికి తినిపించాలి, స్కూల్కి తీసుకుపోవాలి. బాధ్యతలు మొత్తం నా మీదే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి? నా వంశోద్ధారకుడు, నా దేశోద్ధారకుడు, నా సుపుత్రుడు. అవునా కదా ఫ్రెండ్స్? వీళ్ళయ్య ఆర్మీ. వీడు ఆర్మీలో జాయిన్ అవుతాడా కదా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? వీళ్ళ డాడీ ఆర్మీలో ఉంటాడు, మేమైతే ఇక్కడే ఉంటాం. ఏం చేస్తాం, తప్పదు, ఇంకా ఉండాలి కదా ఫ్రెండ్స్. కోటి విద్యలు కోటి కొరకే కదా. తినండి ఫ్రెండ్స్, తినండి, హాయిగా ఉండండి. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాం. అవునా కదా ఫ్రెండ్స్? ఇప్పుడైతే తింటున్నాం అబ్బా. తిను చూడండి, తిను తిను, టైం అవుతుంది. మేమైతే తింటున్నాము. వీనికి తినిపించాలి, స్కూల్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. కోటి విద్యలు కోటి కొరకే, తినాలి. ఇంకా అయితే బాగుందబ్బా. కూరగాయల రారాజు వంకాయనేనంట. ఇదిగో వంకాయ. కాలుతుంది. మా చిన్నోడు తింటాడు ఇప్పుడు. తినిపండి. వావ్, బాగుందా? చెప్పు. మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్ లంచ్లోకి? కామెంట్ అయితే చెయ్యండి అబ్బా. కామెంట్ అయితే చేస్తలేరు ఎందుకో. వీడియో నచ్చుతుందా లేదా? ఒకటైతే పనికిమాలింది వీడియో పెట్టింది, చండాలమైన వీడియో పెట్టింది, వేస్ట్ మొక్కను. అసలు ఇంత గాడిదా, అది గాడిదా, ఏం అర్థమవుతలేదు. అసలు కొంచెం మర్యాద పెట్టే తల్లి. రాడులకు జర మర్యాద పెట్టు. ఎందుకు తీస్తున్నావు మర్యాద? నీ నుండి అందరికీ డిస్టర్బెన్సే. పెట్టాలనుకుంటే పెట్టు, లేకపోతే తీయాలనుకుంటే తీసేయబ్బా. అందరికీ మచ్చ మాత్రం తీసుకురాకు. నాకు అట్లా పెడితే అస్సలు నచ్చదు. నువ్వు కామెంట్ల కోసమో లైక్ల కోసమో పెడుతున్నావేమో కానీ మంచిగా పెట్టు. ఏదైనా మంచిగా చెప్పు, మంచిగా మాట్లాడు. కానీ తిక్క తిక్క ఏంది అది? మగవాడిని ఉసిగొలిపేటట్టునే నీ మాటలు. నాకు నచ్చవు అట్లంటే, నిజంగా అస్సలు నచ్చవు నాకు. ఏం తిక్క తిక్క మాట్లాడుతుంది. దానికి 8,000 మంది సబ్స్క్రైబర్ అయినారు దాని చండాలమైన మాటలకి. మళ్ళీ దాని మాటలకి ఎంత నచ్చిందో వీళ్ళకి నాకైతే తెలియదు. కామెంట్లు అయితే 413 కామెంట్లు, లైకులు అయితే 8,000, బహుశా 8,000 చిల్లరే ఉంటుంది. పెడితే మంచిగా పెట్టండి, లేకపోతే వదిలేయండి ఫ్రెండ్స్. కానీ అందరికీ మాత్రం తీసుకురావద్దండి అబ్బా. ముందే దీంట్లో అందరు ఉన్నారు, అన్న వాళ్ళు తమ్ముని వాళ్ళు చూస్తారు కదా, బాగుండదు. ఏదైనా మంచిగా పెట్టాలి కదా, మంచిగా పెట్టాలి, మంచిగా ఉండాలి. అప్పుడే మన అన్న వాళ్ళు లైక్ కొట్టేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అంత తిక్క తిక్క చేస్తే బాగుండదు కదా. తిను, టైం అయిపోయింది కదా, తిను. వంకాయ అయితే సూపర్ అయిందబ్బా. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? నాకైతే సర్ది మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది సర్ది. నా ఫోను చిన్న ఫోన్ ఫ్రెండ్స్,
ఇట్లనే వస్తాయి వీడియోస్. ఏం చేసాం ఫ్రెండ్స్, పరిస్థితులు బాగాలేవు. పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవు కదా. మనం అనుకుంటే దైవం ఇంకొకటి తెలుస్తుంది. అనుకున్నట్టు ఎప్పుడు కాదు, అది ఉన్నట్టే అవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? అనుకున్నట్టు ఎప్పుడైతే అవుతుందా, మనం అనుకుంటే దైవం ఇంకొకటి తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ స్కూల్కి పోయి ఇచ్చి రావాలి. 9కి ఎగ్జామ్స్ ఉన్నాయంట. బాగా చదివించాలి. మళ్ళీ ఈవినింగ్ 5కి తీసుకురావాలి. మార్నింగ్ 8:30కి వదిలేయాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి వదిలేయాలి. మధ్యలో కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అంతేగాని మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు నేనైతే. అవునా కదా? ఏమంటారు? తిను, టైం అవుతుంది, తిను. లేపు చూపించిన. ఇదిగో చూడండి వంకాయ. టట్టడాయ్. వంకాయ, రారాజు వంకాయ. తిను. వంకాయ అయితే మస్తు ఉందబ్బా. ఇదిగో జ్యూసీగా పుల్లగా మస్తుంది. వంకాయ అయితే మా ఇంట్లో మా అమ్మ తినదు, మా అన్న తినడు, నేను మా డాడీ, మా నాన్న ముగ్గురమే తింటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు పండు. మన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా? లైక్ అయితే చేయండి అబ్బా. మీరు ఏమన్నా అనుకోండి కానీ లైక్ అయితే చేయండి. సరేనా? నేనైతే వంకాయ ఎమ్మీగా ఉంది, ఆగలేకపోతున్నాను, తినేస్తాను. సో నైస్, సో సూపర్. ఏముందిరా బాబు, కోటి విద్యలు కోటి కొరకే అన్నారు. దీనికోసమేమో మరి. మంది అయితే హోటల్కి పోతూనే ఉంటారు, రెస్టారెంట్లకి. ఎంత మంచిగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఇంట్లో.